హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఉండి డబ్బు ఎలా సంపాదించాలి ఒక యాప్ గురించి మీకు చెప్తాను. నేను ఈరోజే స్టార్ట్ చేశాననమాట. మీకు ఈరోజు ఆ విషయం చెప్దామనని నేను తీస్తున్నాను ఈ వీడియో. మీరు ఇదో హిట్ టీవీ యాప్ అన్న యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇట్లా ఇలా మనీ ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుందనమాట. మామూలుగా నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి వార్తలు ఇక్కడ ఉంటాయి. మనం వార్తల్ని పెట్టేసేసి మనం ఎట్లా మనీ సంపాదించాలి అన్నది చూద్దాము. ఇక్కడ పోస్ట్ అని ఫస్ట్ దాంట్లో ఉంటది కదా! ప్లస్ గుర్తు. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నేను పెట్టింది ఈరోజే పెట్టానని చెప్పాను కదా! ఒక 2 ట్రై చేశాననమాట. రెండిట్లో ఒకటేమో పబ్లిష్ అయింది. ఒకటేమో తిరస్కరించబడింది. దీనికి కూడా కారణం వాళ్ళేం చెప్పారంటే ఫోటో క్లారిటీ లేదు అని చెప్పేసి అన్నారనమాట. ఏదో పబ్లిష్ చేసింది ఒకటి దానికి ₹10 పడింది. అంటే ఒక పబ్లిష్ చేసిన ఒక పోస్ట్‌కి మీకు ₹10 పడుతుందనమాట. విత్‌డ్రా చేసుకోవాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. కానీ ₹200 ఇదో చూడండి, విత్‌డ్రా లిమిట్ ₹200 ఉండాలి. కమిషన్ ₹10. ఎవరికైనా రెఫరల్ చేస్తే ఒక ₹10 వస్తుంది. ఆ విధంగా నాకు ₹10 ప్రస్తుతానికి వచ్చింది. ఈ విధంగా మనము పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి రోజుకి కనీసం ఒక 10 పోస్టులు చేసుకున్నా కూడా మన ఉంటది కదా! మన చుట్టుపక్కల అంటే మనది ఏరియా ఎక్కడ ఉంది అని చెప్పేసి చూసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ రాసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ మీకు చూపిస్తాను. రిపోర్టర్ నిబంధనలు అని తెలుగులోనే నేను చూసాను. చూడండి, వార్త రాసే రిపోర్టర్లకు నిబంధనలు, షరతులు. మనం ఇక్కడ రిపోర్టర్స్‌గా పనిచేయాలన్నమాట వాళ్ళకి. మన ఇంటి చుట్టుపక్కల అంటే మన ఊరిలో, మన జిల్లాలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ లేకపోతే దానికి సంబంధించిన వార్తల్ని కానీ మనం రాయాలి. గమనిక అని చెప్పేసి చూడండి, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పెట్టిన వార్తలు ప్రచురించబడవు. అంటే ఆ లోపే మనం పెట్టుకోవాలి, కానీ ఆ తర్వాత పెడితే అవి ప్రచురించబడవంట. టైటిల్ కనీసం 20 అక్షరాలు ఉండాలి. మీరు రాసే టైటిల్ సరైనదై ఉండాలి. మీరు రాసే టైటిల్ తప్పుదారి పట్టించే విధంగా ఉండకూడదు. టైటిల్ కంటెంట్‌కి తగ్గట్టుగానే ఉండాలి. కంటెంట్ ఎలా రాయాలి అని చెప్పేసి అంటే కనీసం 200 అక్షరాల నుంచి 400 అక్షరాల లోపే ఉండేలా చూసుకోవాలి. కంటెంట్ ఖచ్చితమైనదిగా ఉండాలి. తాజా వార్తలు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మీరు రాసే వార్తకు మీరే బాధ్యత వహించాలి. వార్త అసభ్యకరంగా ఉంటే అది అనుమతించబడదు. మతపరంగా రెచ్చగొట్టే అంశాలు, చట్ట వ్యతిరేక లేదా సున్నితమైన కంటెంట్ రాయకూడదు. కంటెంట్ అసలైనదిగా ఉండాలి. వార్త క్షుణ్ణంగా ఉండాలి. అంటే ఏమిటి, ఎందుకు, ఎక్కడ, ఎవరు, ఎప్పుడు అనే అంశాలు ఉండేలా చూసుకోవాలి. మీరు పెట్టే చిత్రము స్పష్టంగా ఉండాలి. ఒకవేళ చిత్రం స్పష్టంగా లేనిచో ఆ వార్త తీసుకోబడదు. ప్రస్తుతానికి నాకు జరిగిన రిజెక్ట్‌కి ఇదొకటనమాట. పెట్టిన పిక్చర్ అన్నది స్పష్టంగా లేదు అని తీసుకోలేదు. వార్తల్లో ఎలాంటి పక్షపాతము, దోపిడీ లేకుండా సూటిగా తప్పులు లేకుండా రాయాలి. దోపిడీ ఉండకూడదు, సూటిగా తప్పులు లేకుండా రాయాలంట. అలానే కాపీరైట్లు, మీరు రాసే కంటెంట్ సొంతదిగా ఉండాలి. ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర నుంచి అట్లా కాపీ చేసి అలా రాయడం ఉండకూడదు. ఒకవేళ మీరు రాసిన కంటెంట్ కాపీ ఉన్నట్లయితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫోటో, వీడియోల్లో ఇతర కంపెనీల పేర్లు, లోగోలు ఉండకుండా చూసుకోవాలి. ఇదంతా మీకు ఉంటుంది. మీరు ఒకవేళ ఓపెన్ చేసి చూస్తే ఇదంతా మనం చదువుకోవచ్చు అనమాట. దీనికైతే షరతులు ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, రిపోర్టర్ డాష్ బోర్డ్ అని ఉంది కదా, అక్కడ చూపించాను ఇందాక. తర్వాత వార్తను పోస్ట్ చేయండి అని అన్నది ఇక్కడ టైటిల్ అని ఉంది కదా, ఈ టైటిల్ కాడ మనము ఏ వార్తనైతే పోస్ట్ చేయాలనుకుంటామో అక్కడ ఒక టైటిల్ ఇవ్వాలి. అలానే కంటెంట్ రాసిన దగ్గర ఇక్కడ మనము 200 నుంచి 400 అక్షరాలు ఉండేలా రాసుకుంటే చాలు. ఆ తర్వాత మనకి ఇక్కడ మన రాష్ట్రం ఏంటిది, మన జిల్లా ఏంటిది, మన మండలం ఏంటిది అని చెప్పేసి అని ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, ఫోటో బ్యానర్ కాడ పోస్ట్ బ్యానర్ కాడ ఒక ఫోటోని మనం అప్లోడ్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఆ పోస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ పోస్ట్ వెళ్ళిపోయి ఫస్ట్ వచ్చేసి పెండింగ్ పోస్టుల్లో ఉంటుంది. మనం ఎన్ని పోస్టులు పెడతామో అవి పెండింగ్ పోస్టులలో ఉంటాయి. వాటిల్లో ఏది పోస్ట్ కరెక్ట్గా ఉంది అని చూసుకొని వాళ్ళు పబ్లిష్ చేస్తారు. లేకపోతే సరిగా లేదు అన్నదాన్ని తిరస్కరించబడిన పోస్ట్ కిందకి వేస్తారనమాట. ఈ విధంగా
విధంగా ఒక పోస్ట్కి మనకి 10 రూపీస్ వస్తాయి. మనం కనుక మంచి వార్తలు మనకి సంబంధించి చుట్టుపక్కల జరిగే వాటికి సంబంధించిన వార్తలు కనుక మీరు వేస్తే కనుక రూ. 10 ఒక న్యూస్‌కి రూ. 10 వస్తాయి. అలా 200 రూపీస్ అయినప్పుడు మీరు దాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు అనమాట. అట్లా మీరు రాసే మనీని బట్టి మీరు పెట్టే పోస్టులను బట్టి మీకు మనీ వస్తూ ఉంటుంది. ఇది మనకి ఇంట్లో ఆడవారికి ఇంట్లో కూర్చొని మేమేం సంపాదించాలి అని అనుకునే వారికి ఇదొక యూస్‌ఫుల్‌గా ఉంటుంది అనని నాకు అనిపించింది. అందుకని మీతో కూడా నేను షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో ఒకసారి ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.